మమ్మీ సినిమాలు ఏం చూసావు నువ్వు? తెలీదా? చూడలేదా? ఎందుకు చూడలేదు? అంటే నేను జనరల్ గానే టీవీ ఎక్కువ వాచ్ చేయను, అంటే టైం లేకే. అదే అంటే ఇప్పుడు తల్లికి అంటే తండ్రికి కూడా ఉంటుంది, తను చేసి పిల్లలు చూడాలని ఉంటుంది కదా, రాసికి లేదా? రాసి చూడదు కదా, ప్రాబ్లం అదే కదా. Okay, I'll learn it. Yeah, you want to play now? You want to go play with auntie? Chalo. Okay. Go. Bye bye. Give me high five before you go. Thank you. So, ఒక పాప. ఒక పాప. కామ్ గా ఉన్నారు శ్రీనివాస్ గారు. అవును అడుగుతున్నారు కదా. మీరు అసోసియేట్ డైరెక్టర్. డైరెక్టర్స్ వీళ్ళకి బాగా ఎప్పుడూ మైండ్ లో ఉంటుందండి, హీరోయిన్స్ వేరు మేము వేరు, రైట్? మేము చూపించేవాళ్ళం వాళ్ళు కనబడేవాళ్ళు అని. మీరు కూర్చుంటే నిజంగా అంటే ఫస్ట్ నుంచి మీరు అంటుంది మాకెందుకండి అని. దర్శకులు అంటే మామూలుగానే కెమెరా అనుకుంటారు, సింప్లిసిటీ చూస్తుంటే అర్థమవుతుంది. సార్, వాట్ డిడ్ యు సైన్ అప్ టు బి రాసిస్ హస్బెండ్? ఒక పెళ్ళం ముద్దు రెండో పెళ్ళం ముద్దు వద్దు అనే సినిమాకి నేను అసోసియేట్ అండి. అసోసియేట్ అయినప్పుడు ఆ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు, తను ఇంకో గుర్లీన్ చోప్రా అని ఇద్దరు. నేను ఫస్ట్ డే తన షూటింగ్లో చూశాను. నేను తను ఇలా హీరోయిన్ వచ్చారా అని చెప్పాను అనేసరికి తను చూడటానికి బ్లూ సారీ నాకు బాగా గుర్తు, చూడటానికి వెళ్ళి అనమాట. ఫస్ట్ సాంగ్ అండి, సాంగ్ యాక్చువల్లీ నేనేంటంటే ఇది మన జనరల్గా వీళ్ళకి డైలాగ్స్ అవి మనం కన్వర్జేషన్ చెప్పాలి కదా. సో కన్వర్జేషన్ చెప్పాలంటే నేను అప్పటి వరకు చేస్తాను. తను ఫస్ట్ డే షూటింగ్ వచ్చిన తర్వాత నేను స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పేస్తాను, డైలాగులు చెప్పేస్తానండి. అక్కడ నన్ను ఒకడు మా డిపార్ట్మెంట్లో ఒక అతను అన్నాడు, జరిగేది సాంగ్ కదా, నువ్వు వెళ్ళి ఏమి నేర్పిస్తావు మళ్ళీ. సో అంటే మనకి ఇప్పుడు తను చూడటానికి వెళ్ళడానికి ఇదొక వంక కదా. సో అలాగే నేను వెళ్ళిన తర్వాత లిరిక్లు కొన్ని చెప్పాలి కదా, వీళ్ళకి లిప్ ఉన్నప్పుడు లిరిక్లు చెప్పాలన్నమాట. అలాగా లిరిక్ అంటే నేను తను వెళ్ళి మేడం నమస్తే అన్నాను, అసోసియేట్ అండి అన్నాను. అన్న తర్వాత లిరిక్ అంటే స్పాట్కి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ అది ఫస్ట్ మేమిద్దరం ఆడుకోవటం అదేనండి. గుర్తు కూడా లేదు. అది కట్ చేస్తే ఏముందండి, ఆ మూవీ షూటింగ్ పార్ట్ అయ్యే లోపే మేము పెళ్లి చేసుకుందాం అనే అండర్స్టాండింగ్ వచ్చేసాం. అయ్యి బాబాయ్, రాశి గారు మీకు చాలా మన తర్వాత మాట్లాడుకుందాం.